హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇది వచ్చేసరికి నిన్నటి ట్యూస్డే మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను అబ్బా. షార్ట్స్లో చెప్పాను కదా. సో మేమైతే టెంపుల్కి, నేను మా వారైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మాకు దగ్గరగా టెంపుల్ దూరం వచ్చేసరికి 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మార్నింగే బయలుదేరైతే వెళ్ళాము. మార్నింగ్ 6కి అలా అయితే బయలుదేరాము. ఇంక గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా 6:20 అలా టైం అయితే పట్టింది. 20 మినిట్స్ అయితే మాకు జర్నీ అయితే అయింది. సో ఈ టెంపుల్ వచ్చేసరికి నస్ట్రాపేటలోని ఇసుప్పాలెం మహాకాళి అమ్మవారి టెంపుల్ ఫ్రెండ్స్. మేము ఎప్పుడు ఈ టెంపుల్కి వస్తూనే ఉన్నాం. నా మ్యారేజ్ అయిన కాడి నుంచి అయితే రెగ్యులర్గా మేము ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటాము. నా పాత వీడియోస్లో చూస్తున్నట్టయితే మేము షార్ట్స్లో కూడా ఎప్పుడు రావాలనిపించినా ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటాము. సో అంత పవర్ఫుల్ ఈ అమ్మవారైతే. మీలో ఎవరైనా ఈ అమ్మవారి టెంపుల్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడంతా వెనక పాటు మార్నింగ్ కాబట్టి జనం అంత లేరు, కానీ సండేస్లో మాత్రం చాలా జనం ఉంటారు. అదిగాక అమ్మవారి టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందండి ఇప్పుడు. సో ముందు చూపించడానికి ఇంకా కుదరలేదు. ఈసారి కంపల్సరీగా వీడియో అంతా తీస్తాను. ఇది ఒక అమ్మవారిని అయితే తెచ్చిపెట్టారు, కానీ ముందు అమ్మవారు, అసలైన అమ్మవారిని ఇంకా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. బాగా గుడి డెవలప్ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఇసప్పాలెం ఎదురు, అమ్మవారి ఎదురు ఇలా నాగమయ్య స్వామి గుడి అయితే ఉంటుందండి. మనం ఏదైనా మనసులో అనుకొని, ఒక పని అనుకొని, మనస్ఫూర్తిగా అనుకొని చేసామంటే కంపల్సరీగా అది జరిగిద్ది. నా విషయంలో జరిగింది. సో అది ఏంటిది అనేది ఎవరికైనా తెలుసుకోవాలి, ఏం విషయం అనేది తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. కంపల్సరీగా అయితే షేర్ చేస్తాను. ఇంకా టెంపుల్ నుంచి వచ్చే దారిలో అయితే ఇక్కడైతే మనకి తోటలో లైవ్లో కాయలైతే కోసి మనకైతే ఇస్తున్నారండి. సో ఇది నాటు కాదు, హైబ్రిడ్. సో తోటలో ఈ చెట్లను చూసేసరికి మా ఇంట్లో, మా పెళ్ళిగాక ముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా జామ చెట్టు ఉండేది. సో ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా వాళ్ళని అడిగి నేను వీడియో తీసుకునేనా అంటే తీసుకోమ్మా అన్నారు. సో టైం లేదు, ఇంకప్పటికే మళ్ళీ పిల్లలు ఇంటికారు ఒక్కళ్ళే ఉన్నారనేసి ఇంకా దబదబా అలా షూట్ చేశాను. నిజంగా చాలా బాగున్నాయి కాయల టేస్ట్ అనేది. సో పెద్ద అలా కొనుక్కునే కంటే ఇలా అమ్ముకునే వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవడమే బెస్ట్ అనేది నా ఒపీనియన్. సో అది ఇక్కడైతే కాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మామిడికాయలు కానీ, జాంకాయలు కానీ వీళ్ళు తోటలో ఇంకా తోట ఎదురుగా కోసుకొచ్చి ఇంకా అలా పెట్టుకొని అయితే అమ్ముతున్నారు.